హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఏవైనా సరుకులు కానీ ఏవైనా తెచ్చుకున్నప్పుడు ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ చాలా వస్తూ ఉంటాయి కదా. వాటిని అప్పుడప్పుడు వేటికో వాడుతూ ఉంటాం, అప్పుడప్పుడు పడేస్తూ ఉంటాం. అలా కాకుండా వీటితో కూడా మంచి మంచి ఐడియాలు అయితే ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఐడియా నెంబర్ 1, ఇలాంటి పెద్దగా ఉండే ప్లాస్టిక్ కవర్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇలా కొంచెం పెద్ద సైజులో ఉంటే బాగుంటుంది. దీనికి ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కట్ చేసేసాను. తర్వాత కింది వైపున ఈ విధంగా ఫోల్డింగ్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా కొంచెం ఇలా అనుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా అనుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా అనుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా ఇలా అనుకోవాలి. ఇలా రెండు వైపులా అనుకున్న తర్వాత ఇక్కడ పిన్ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా పిన్ పంచ్తో పిన్ వేసుకోవాలి. రెండు వైపులా కూడా అదే విధంగా పిన్ వేసుకోవాలి. చూడండి, ఇలా పిన్ చేసుకున్న తర్వాత కింద ఫ్లాట్గా రెడీ అయింది కదా. చూడడానికి ఈ విధంగా నిలబడడానికి బాగుంటుంది. తర్వాత ఇక్కడ మధ్యలో అటు కొంచెం ఇటు కొంచెం వదిలేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కింది వైపున కొంచెం వదిలేయాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్నాను. దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా బయట హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను, కానీ మీరు బీరువాలో కానీ కబోర్డ్లో కానీ రాడుకు ఈ విధంగా తగిలించుకుంటే ఇందులో బట్టలు స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంటే చిందరవందర లేకుండా కింద పడిపోకుండా బాగుంటాయి. ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 2, ఇలాంటి కవర్ ఇంకొకటి తీసుకున్నాను. కొంచెం చిన్న సైజుగా ఉంది ఇందాక దానికంటే. మీరు ఏ సైజు అయినా తీసుకోవచ్చు, మీకు నచ్చిన సైజు. సేమ్ ఇందాకట్లాగే దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ చేసుకున్నాను. ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పిన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనికి హ్యాండ్స్ ఉన్నాయి కదా పైన, వాటిని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని మధ్యలోకి సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పూర్తిగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా నీట్గా సర్దుకోవాలి. అంతా సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ నీట్గా అనుకోవాలి. తర్వాత హ్యాండ్స్ బయటకు రాకుండా ఇలా లోపలికి అనుకోవాలి. చూడండి, ఇలా ఉంది కదా. ఇలాంటి కార్డ్బోర్డ్ ఒకటి ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో పెట్టేసుకున్నాను స్టిఫ్గా ఉండడం కోసం. ఇలా సైడ్లకి కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. దాని సైజుకు తగ్గట్టు కట్ చేసుకోవాలి. రెండు వైపులా పెట్టుకున్న తర్వాత ఇటువైపు చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇలా నాలుగు వైపులా పెట్టుకుంటే కవర్ అనేది స్టిఫ్గా మంచిగా పడిపోకుండా గట్టిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా స్టిఫ్గా ఉంది కదా. దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లల టీషర్ట్స్ కానీ, షార్ట్స్ కానీ, మన లెగ్గిన్స్ కానీ, టాప్స్ కానీ, సారీ పెట్టికోట్స్ లాంటివి ఏవైనా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. తీసుకోవడానికి చాలా కన్వీనియంట్గా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. పిల్లల రూమ్లో ఇలా పెట్టేస్తే ఈజీగా తీసుకుంటారు. అదే ఒకదానిపై ఒకటి పెడితే వాళ్ళు తీసుకునేటప్పుడు అన్నీ కింద పడిపోతూ ఉంటాయి. లేదంటే ఇలా పెట్టామనుకోండి, వాళ్ళు తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చిందరవందర కాకుండా నీట్గా ఉంటుంది. ఐడియా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 3, ఇలాంటి కవర్ ఒకటి తీసుకున్నాను, ప్లాస్టిక్ కవరు. కొంచెం ఈ సైజులో మీకు నచ్చిన సైజులో తీసుకోండి. ఈ సైజు అయితే బాగుంటుందని నేను తీసుకున్నాను. తర్వాత కొంచెం పైన ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. కవర్కు మధ్యలో సేమ్ అలాగే ఇంకొంచెం పైన కూడా ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్నగా ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఈ మార్క్ చేసుకున్న విధంగా మన మిషన్ ఉంటే స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే సూది దారంతో అయినా కుట్టేసుకోవచ్చు. నేనైతే పిన్ పంచ్తో పిన్ వేసుకుంటున్నాను అక్కడక్కడ.
మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా పిన్ వేసుకోవాలి. ఈ విధంగా గ్యాప్ లేకుండా పిన్ వేసుకోవాలి. మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, లేదంటే సూది దారంతో అయినా దగ్గరగా కుట్టుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఎక్కడెక్కడ మార్క్ చేసుకున్నామో మార్క్ చేసుకున్న విధంగా పిన్ చేసుకోవాలి. చూడండి, నేను మొత్తం పిన్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న విధంగా. తర్వాత ఈ కింది వైపున ఒక లేయర్, పైన లేయర్ మాత్రమే ఈ విధంగా బయటకు తీసి చిన్న హోల్ లాగా చేసి ఇక్కడ కట్ చేసుకోవాలి. పైన లేయర్ మాత్రమే కట్ చేయాలి, కింది లేయర్ కట్ చేయకూడదు. మనం పిన్ చేసుకున్నాం కదా, దాని కింది వైపున కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక పాకెట్ లాగా వస్తుంది. సేమ్ అదే విధంగా ఈ పైన కూడా పైన లేయర్ కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పైన కూడా కట్ చేసుకున్నాను. ఈ విధంగా 2 పాకెట్స్ లాగా వస్తుంది. పైన కింద పెద్ద పాకెట్ ఒకటి, పైన చిన్న పాకెట్స్ 2 ఈ విధంగా వస్తాయి. వీటిని మనం ఇట్లా అకౌంట్ బుక్స్ అవి ఉంటాయి కదా, వాటిని పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్నీ ఒక దగ్గర పెట్టేస్తే ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అన్నీ ఒక కాడ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పైన పాకెట్లో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు లాంటి చిన్న చిన్న కార్డ్స్ ఉంటాయి కదా, అవి ఇందులో పెట్టేసుకోవాలి. ఒక సైడ్ నావి, ఒక సైడ్ మా హస్బెండ్వి ఇలా పెట్టుకున్నాను. ఎవరివి వారికి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం దీనిని బీరువాలో డోర్కి కానీ మనకు నచ్చిన ప్లేస్లో ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటే మనకు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 4, ఇలాంటి చిన్న కవర్ ఒకటి తీసుకున్నాను. దానిపైన ఉండే హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసి కింద కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసేసి కవర్ను ఓపెన్ చేసుకోవాలి ఇలా. తర్వాత ఒక సైడ్ ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా కట్ చేసుకుంటున్నాను పీసెస్ లాగా. మనకి ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేసేసాను. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి చీపురు పుల్ల ఒకటి తీసుకున్నాను. దీనికి ఇలా షార్ప్గా ఉండేలాగా చూసుకోవాలి. షార్ప్గా ఉన్న వైపున ఈ విధంగా గుచ్చుకోవాలి. ఇలా జిగ్జాగ్ మోడల్లో ఈ విధంగా అటు ఇటు కుచ్చుకుంటూ వెళ్ళాలి, వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా మనకు ఎంత కావాలంటే అన్ని పీసెస్ కట్ చేసుకొని ఇలా గుచ్చి చివరి వరకు లాగాలి. కింది వైపు లాగిన తర్వాత దీన్ని కొంచెం నీట్గా అనుకోవాలి. ఈ విధంగా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పీసెస్. మనకు నచ్చిన కలర్లో రెడీ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. కవర్స్ అయితే కలర్స్లో ఉంటాయి కదా, నాకు నచ్చిన కలర్ ఇలా రెడీ చేసుకోవచ్చు. తర్వాత ఇలాంటి గ్రీన్ కలర్ కవర్ ఒకటి తీసుకున్నాను. దీని నుంచి ఒక చిన్న పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి లీఫ్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి. దాన్ని ఈ విధంగా దీనికి అంటించాను. వీడియో క్లిప్ మిస్ అయిందండి. కింది నుంచి సేమ్ ఇందాకట్లాగే పైనకి గుచ్చి గమ్ పెట్టి అంటించుకోవాలి. కింది దానికి కూడా అదే కవర్ చుట్టేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.